కరోనా సంవత్సరం పైబడి దేశ ప్రజలని రాష్ట్ర ప్రజలని భయానకమైన వాతావరణం నెట్టి కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలైతే మాకు ఇచ్చిందో అనేక మార్లు ప్రధానమంత్రి గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దీన్ని సమైక్యంగా ఎదుర్కోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇస్తే రాజకీయాలు ప్రస్తుతం ప్రస్తావించకూడదని ప్రజల్ని కాపాడుకోవడమే ఎజెండా అని చెప్పి అందరూ కూడా పరస్పర సహకారంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మేమేదో ఇస్తున్నాం, రాష్ట్రాలు వాటిని వాడుకోవట్లేదు, రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవట్లేదు మాట ఇది బాధ్యత రాహిత్యానికి సంబంధించిన మాట తప్ప బాధ్యతాయుతమైన మనుషులు మాట్లాడే మాటలు కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు పెద్దగా ఒరగబెట్టింది లేదు. ఒక వ్యాక్సిన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, అదేవిధంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఆక్సిజన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఏం చేయాలో నిర్దేశం కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు. రాష్ట్రాల చేతిలో దాదాపు కొన్ని అసలే లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని రాష్ట్రాలు నిందించేటువంటి దానికి ఒడిగట్టడం ఆ పార్టీకి అధికారంలో ఉన్న పెద్దలకి ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు పాలించేటువంటి రాష్ట్రాలలో ఢిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆక్సిజన్ లేక చనిపోతున్నట్టు, ప్రమాదాలు జరిగి చనిపోతున్నట్టు పట్టింపే లేనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 4 రాష్ట్రాల పేషెంట్ ట్రీట్ చేస్తుంది. ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల పేషెంట్లు వచ్చినప్పటికి కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా రాష్ట్ర ప్రజలతో సమానంగా ఆక్సిజన్ కొరత లేకుండా, మందుల కొరత లేకుండా, బెడ్ల కొరత లేకుండా కొంత చేయగలుగుతా ఉన్నాం. సరే, అక్కడక్కడ కొంత ఇబ్బందులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో 24/7 మేము మాట చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మా మీద నిందలు వేయడం, విమర్శలు చేయడం గురిగింద శాస్త్రంగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ తప్పుడు వార్తలతో, తప్పుడు మాటలతో ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఆ నాయకులను సూచిస్తూ ఉన్నా. ఇవాళ ఈ కరోనాలో 90% హోమ్ ఐసోలేషన్ కానీ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్లలో పేషెంట్ ఉన్నారు. పాపం ఒక్కొక్కసారి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళకు సకాలంలో డాక్టర్ల సూచనలు కానీ సలహాలు రాకపోవడం వల్ల కొలాప్స్ అవుతూ ఉన్నారు, సీరియస్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా ఐసీయూలకు వెంటిలేటర్ మీద పోయేటువంటి ఆస్కారం ఉండదు. మధ్యలో ఏం టెస్టులు చేస్తలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీకు తెలుసు. ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇలా అన్ని జిల్లాలకు విస్తరించి రేపటి నుంచి 19 సెంటర్లలో కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో 2 రోజులకోసారి, 4 రోజులకోసారి, 6 రోజులకోసారి డీ డైమర్ టెస్టులు కానీ, IL-6 టెస్టులు కానీ
ఇంకా సిఆర్పి కానీ సిబిపి కానీ ఇలాంటి టెస్ట్ల కోసం 19 సెంటర్లలో ఇవాళ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ల్యాబ్ దాదాపు ₹1,00,00,000 వర్త్తో కూడినటువంటి 19 సెంటర్ని ఓపెన్ చేస్తా ఉన్నాం. ఆ లిస్ట్ అంతా కూడా మీకు సబ్మిట్ చేస్తాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉంటారో, ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా 3 రోజులకో 4 రోజులకో రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిందా తగ్గుతుందా ప్రమాదం ఉందా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద ఆధారపడి మళ్ళీ మనకు డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ దొరికే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి చేయించుకోవడం వల్ల మనకు డెత్ రేట్ తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ముందు చూపుతో ఇవి ఇచ్చిండో ఆ ముందు చూపుతో ఇచ్చినటువంటి ల్యాబ్స్ అన్ని కూడా పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నాం. అందులో రిమ్స్లో ఒకటి ఆదిలాబాద్, నల్లగొండలో జీజీహెచ్ హాస్పిటల్, ఆసిఫాబాద్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్, జగిత్యాలలో జిల్లా ఆసుపత్రి, జనగామలో జిల్లా ఆసుపత్రి, జోగులాంబలో జిల్లా ఆసుపత్రి, కరీంనగర్లో జిల్లా ఆసుపత్రి, కొత్తగూడెంలో జిల్లా ఆసుపత్రి, మహబాద్లో జిల్లా ఆసుపత్రి, మెదక్ జిల్లా ఆసుపత్రి, ములుగులో ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి, సంగారెడ్డిలో జిల్లా ఆసుపత్రి, వికారాబాద్లో జిల్లా ఆసుపత్రి, అదేవిధంగా మహబూబ్ నగర్ జీజీహెచ్, నిజామాబాద్లో జీజీహెచ్. అంటే ఇట్లా 19 సిద్దిపేట ఆల్రెడీ ఓపెన్ చేసాం. 19 జిల్లాలలో ఇవాళ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. ₹1 ఖర్చు లేకుండా కరోనా పేషెంట్లందరికీ కూడా ఎన్ని వేలైనా కూడా ఒక రోజులో టెస్ట్ చేసి అదే రోజు రిపోర్ట్ ఇచ్చేటువంటి దానికోసం ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి ఒక 2-3 డేస్లో ఓపెన్ చేయబోతున్నాం, ప్రజలకు అంకితం చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తాను. రెండవది, దీంట్లో ఆక్సిజన్ కూడా చాలా కీలకమైంది. కాబట్టి ఇప్పటికీ మన రాష్ట్రానికి పదే విజ్ఞప్తి చేస్తే 360 టన్నులు మనకు కేటాయించారు. మనది కాక ఇవాళ రాబోయే మంత్లో ఎక్కువ కేసులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ సెకండ్ వేవ్ పీక్ మే మంత్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పీక్ సరిపడేటువంటి ఆక్సిజన్ కావాలని చెప్పి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని చెప్పి మేము చెప్పడమే కాకుండా ఈ 600 మెట్రిక్ టన్నులు కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇవ్వాలని, దూర ప్రాంతాల నుంచి ఇవ్వద్దని చెప్పి మేము వాళ్ళని కోరడం జరిగింది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం దగ్గర రైల్వేస్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర మిలిటరీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద యంత్రాంగంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ లేక చనిపోతున్నారు అని ఇవాళ వచ్చే వార్తలు ఈ దేశానికి అవమానకరం. ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో, ఇంత ప్రభుత్వం దీన్ని పాండమిక్గా భావించి ఒక హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న కాలంలో ఇవాళ మనం ఇంకా అట్లాంటి వార్తలు ప్రజలలో ప్రభుత్వం మీద విశ్వాసం పోగొట్టేటువంటి ఆస్కారం ఉన్నది. మమ్మల్ని కాపాడేటువంటి స్థాయిలో లేరని అనుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నియంత్రణ మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో, ఏ రాష్ట్రంలో ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో ఆ ఆక్సిజన్ని అటు యుద్ధ విమానాల ద్వారా కానీ, ఇవాళ రైల్వేల ద్వారా కానీ, ఈ దేశంలో లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ, ఇంకా దీనికంటే ఎక్కువ టెక్నాలజీ, సిలిండర్లో వాటర్ పోతేనే ఆక్సిజన్ వస్తాడనేటువంటిది కానీ, లేదా ఇంకా మిషనరీ కానీ అనేక దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా ప్రొక్యూర్ చేసి అన్ని రాష్ట్రాలకు అవసరం మేరకి ఇవాళ సప్లై చేయాలని చెప్పి అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకపోతే రాష్ట్రాలకు షేర్ అడగండి. ఇవ మీ రాష్ట్రానికి ఇంత ఆక్సిజన్ పంపించడం, ఇంత డబ్బు ఇవ్వమని చెప్పి అడగండి. కానీ దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో, ప్రొక్యూర్ చేయడంలో, సకాలంలో సప్లై చేయడంలో మీకున్న యంత్రాంగం పెద్దది. కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవది, ఇంత పెద్ద హెల్త్ ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి అనేక రకాల అధికారాలు ఉంటాయి. ఇవాళ వ్యాక్సిన్
నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చి దీన్ని వాయిల్స్ పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది, దీని డోసులు పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. యుద్ధ ప్రాతిపదిక పైన అది జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు మీరు అనౌన్స్ చేసి పెట్టిండ్రు. వ్యాక్సిన్ లేకపోతే గందరగోళం గురేటువంటి ఆస్కారం ఉందని ఇప్పటికే మా అధికారులు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు అనౌన్స్ చేసినటువంటి ఆ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల యువకులకి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎంతమంది యువకులు ఉన్నారో లెక్కలు కట్టి ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో 1.75 కోట్ల మంది ఉన్నారు. మాకు 2 డోసులు కావాలంటే 3.5 కోట్లు కావాలి. ఇవాళ మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇది కావచ్చు, 2 కలిస్తే కూడా 6 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా పెరిగితే ఇంకొంత పెరుగుతుండొచ్చు. దీన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు? ఇతర దేశాల నుంచి తెప్పించే ఆలోచన ఉందా? ఇక్కడ పెంచే ఆలోచన ఉందా? ఎంత వస్తుంది, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వగలరు, అదంతా కూడా మీ కంట్రోల్లో ఉంది కాబట్టి, మీరే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ఒక ప్రకటన విధి విధానాలను ఖరారు చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఒకసారి డిమాండ్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికి కూడా కేంద్రం పునరాలోచన చేసుకోవాలి. ఈ భారత ప్రజానీకాన్ని కాపాడంలో మీ పాత్ర ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్లో డిజర్వ్ చేసుకోవడం అనేది మీ ఉందాతనానికి మంచిది కాదని చెప్పి మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాను. నేను వ్యాక్సిన్ తప్పకుండా పూర్తి స్థాయిలో కేంద్రం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో కూడా ఇవాళ రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో మనకు ఇంత పెద్ద సంస్థలు ఉంటాయి, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి కేంద్రంలో, ఐసీఎంఆర్ లాంటి ఉంటుంది. అసలు ఈ ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చర్ కావడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఏ ట్యాబ్లెట్ ఎంత ఖర్చు అవుతుందో ఇలా లేదా, లెక్కలు లేవా? ఇవాళ రెమిడిసివిర్ అనేది కాస్ట్ ఎంత పడుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఇలా ఎంత అమ్ముతున్నారో ఒకసారి చూడండి. ఎంత అన్యాయం అంటే దానికి నాకు తెలిసి 200 రూపాయలు పడుతుందో 300 రూపాయలు పడుతుందో, కానీ ఇవాళ 3000 రూపాయలు ధర నిర్ణయించారు. ప్రభుత్వాలకు తక్కువ ఇస్తామని చెప్పి 1500 2000 రూపాయలు నిర్ణయించారు. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. రా మెటీరియల్ కనుక ఉంటే తప్పకుండా మ్యానుఫ్యాక్చర్ చేయడంలో అనేక రకాల ఫార్మా కంపెనీలు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కొంత మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్న వాటిలో పెంచుకోవచ్చు, కెపాసిటీ పెంచుకోవచ్చు. లేని వాటిల్లో కూడా అవసరమైతే 1 మంత్కో 2 నెలల్లో చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పట్లో పోయేది కాదంటున్నారు కాబట్టి, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి, అది మీకే తెలియాలి కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్స్ ఇవాళ 3000 రూపాయలు దొరికేది 30,000 రూపాయలు దొరుకుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, మేము ఇలా అక్కడక్కడే మేము ఎంక్వైరీ చేస్తే దొరుకుతూ ఉన్నారు, లోపల పెడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైన పరిస్థితులలో కంట్రోల్ చేసి తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. కంట్రోల్ తీసుకునేది ఎంత ఇంపార్టెంటో సరిపోను డోసులు పంపించే బాధ్యత కూడా ఉండాలి. దాని నుంచి మీరు తప్పించుకోగలరు. అదేవిధంగా ఇతరత్వ ఇంకేమైనా కూడా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ ధరకు అమ్మి ప్రజల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ ఆక్సిజన్ బ్లాక్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, రెమిడిసివిర్ బ్లాక్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రేపు వ్యాక్సిన్ కూడా సరిపోని రాకపోతే బ్లాక్ చేసే ఆస్కారం ఉంటుంది. హెల్త్ ఎమర్జెన్సీలో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మీకున్నటువంటి అధికారాన్ని వాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాల వారీగా కాకుండా దేశం మొత్తంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మళ్ళొకసారి నేను ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళకి కానీ, ఈ రెమిడిసివిర్ సప్లై చేసే వాళ్ళకి కానీ, లేదా మందులు సప్లై చేసే వాళ్ళకి కానీ, ఇలా ప్రైవేట్ హాస్పిటల్ చేయమని కానీ పదే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే సందర్భాలు లేవు. మనం సాటి మనిషిని ఆదుకునే సందర్భంలో ఎక్కడన్నా మీరు పెడచెవిన పెట్టి అదే పని కనుక చేస్తే తప్పకుండా చర్యలు తప్పవు అని హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్రం తరపున ఇస్తాను ఉచిత వ్యాక్సిన్ ఎట్లా ప్రక్రియ చేస్తారు? షార్టేజ్ ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దాని అవైలబిలిటీని బట్టి మేము ప్లాన్ చేస్తాం. దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒకసారి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక కంపెనీ సెకండ్ వ్యాక్సిన్ కూడా అదే ఇవ్వాల్సి వస్తుంది. మనం ఆగమాగం పోయి చేస్తూ పోతుంటే మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు గదే జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మాకు మీకు ఎంత అంటే పంపిస్తామని చెప్పిండ్రు. వాళ్ళు నమ్మి మేము ముందుకు పోయినాం. అక్కడక్కడ మన సెకండ్ డోస్ అందలేకపోయింది. కాబట్టి అట్లాంటి తప్పిదం జరగకుండా
పగడబందీగా మాకు మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలు 3.5 కోట్ల డోసులు ఏ ప్రకారంగా వస్తాయో చూసుకొని ఏ కంపెనీ వ్యాక్సిన్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్ముతున్నారు సార్, ₹1,00,000 దాకా అమ్ముతున్నారు. అది దాని మీద యాక్షన్స్ అంతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి. నేను మళ్ళీ అంటున్నా, ఇది ఒక రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితి కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి సమస్య. ఇది రెమ్డెసివిర్ అనేది ఇక్కడ ఎట్లయితే బ్లాక్ జరుగుతూ ఉందో ఢిల్లీలో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది, ఇలా గుజరాత్లో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది. దీని మీద ఒక నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద వ్యవస్థ. అది ఏదంటే అది చేసుకునే ఆస్కారం ఉంటుంది. లేదు ఇట్లా అవుతున్నప్పుడు ఇలా ప్రపంచంలో ఈ రెమ్డెసివిర్ ఇంకెక్కడ దొరికితే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, తెచ్చి ఇవ్వాలి కదా. డబ్బులు పెట్టేటువంటి ఆ ఉదార భావం నీకు లేకపోవచ్చు, అంత గొప్పతనం నీకు లేకపోవచ్చు, కానీ తెచ్చివ్వండి మేము కొనుక్కుంటాం. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తావా, ఇంకోటి చేస్తావా, ఇంకా లిబరలైజ్ చేస్తావా, అది నీ బాధ్యత కదా. ఈ వ్యాక్సిన్ పై క్లారిటీ ఎప్పట్లో వస్తుంది సార్ మనకు? అంటే ఇప్పటికీ చాలా మంది వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర నిలబడి యాక్చువల్గా నిన్న మా డిహెచ్ గారు డిఎం గారు కొన్ని విషయాలు చెప్పిండ్రు. టెస్టింగ్ కిట్ల విషయంలో కూడా మనం చెప్పిన టెస్టింగ్ కిట్లు ఈ దేశంలో ఈ కరోనా కేసులు పెరిగిన తర్వాత ₹35 ఉన్న టెస్టింగ్ కిట్టు ₹80, ₹100 అమ్ముతున్నారు. ఎన్ని కంపెనీలు ఉన్నాయో మనకు తెలుసు. దాని మీద మీకు నియంత్రణ ఉండాలి కదా, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. ఒక రాష్ట్రం చేసే కాదు కదా. ఇప్పుడు ఆక్సిజన్ మీద నీకు నియంత్రణ ఉండాలి, రెమ్డెసివిర్ మీద నీకు నియంత్రణ ఉండాలి, వ్యాక్సిన్ మీద నియంత్రణ ఉండాలి, మీరు చెప్తున్న దాని మీద కూడా నియంత్రణ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దేశాల పరంగా రియాక్ట్ అయ్యింది తప్ప రాష్ట్రాల పరంగా రియాక్ట్ కాలే. అట్లయితేనే దాన్ని టాకిల్ చేసింది తప్ప ఇట్లా టాకిల్ చేయలే. వాటి మాటలు చెప్పడం కాదు కదా. నేను విమర్శ చేస్తున్నాను, కానీ కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ వస్తా అని చెప్పి హెచ్చరించింది, కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని చెప్పి ఎవరు చెప్పిందా? ఒకవేళ తీవ్రంగా ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నీకు ఆ సమాచారం కనుక ఉంటే ఇలా దేశవ్యాప్తంగా ఎలక్షన్లు పెట్టేవాళ్ళు కాదు కదా. మీరు కుంభమేళాలకు మీరు ఆ పర్మిషన్ ఎట్లా ఇస్తారు చెప్పండి? అంటే సెకండ్ వేవ్ యొక్క గ్రావిటీ ఏందో, తీవ్రత ఏందో మీకు తెలియదు. తెలిసి ఉంటే ఈ పని మరి చేసిన తప్పు అవుతుంది. ఇవాళ రాష్ట్రాలు తప్పడుతున్నారు. మీరు రాష్ట్రాలు ఎక్కడ హెచ్చరించారు? మీరు సెకండ్ వేవ్ వస్తా అని చెప్పింది తప్ప దాని గ్రావిటీ ఎట్లుంటుంది, ఎన్ని వేల కేసులు రాబోతూ ఉన్నాయి, ఎంతమందికి ఇది అవసరం ఉంటుంది, అది అవసరం ఉంటుంది అని మీరు చెప్పిందా? చెప్పి ఉంటే మీరే ఇది అంతా ఆదేశాలు ఇచ్చి ఉండాలి కదా. రెమ్డెసివిర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రాష్ట్రాలు ఎట్లయితే ఆలోచిస్తున్నాయో, ఎక్కడ చూస్తే ₹1 ఎక్కువ తెచ్చుకుందాం అన్నట్టుగా దేశం కూడా అట్లా ఆలోచించే పరిస్థితి. దీని బాధ్యత వాళ్ళు కాదా? వ్యాక్సిన్ పంపిణీ విషయంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా వ్యాక్సిన్ ఇస్తారు, దాని మీద ఏమైనా ఆలోచన? మాకు రోజుకు 10 లక్షల డోసులు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంది. మాది బిగినింగ్లో మనం పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇచ్చి ఆబ్జర్వేషన్లో పెట్టేవాళ్ళం, వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయా చూసేవాళ్ళం. మనకి ఇప్పుడు అది లేదు. మీకు తెలిసి రియాక్షన్స్ చాలా తక్కువ. ఎక్కడో ప్రతి దాంట్లో కూడా రియాక్షన్స్. పెన్సిలిన్ ఇంజెక్షన్కి గిన్ని సంవత్సరాల తర్వాత కూడా పెన్సిలిన్ ఇచ్చి కూడా రియాక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడో 0.5 1% ఉంటుండొచ్చు, కానీ మెజారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఆబ్జర్వేషన్ సెంటర్లు, ఆ పాత పద్ధతులన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడ దాకా ఇవ్వచ్చు? పిఎస్సి స్థాయి మాత్రమే కాకుండా సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా మా ఏఎన్ఎంలు ప్రతిరోజు ఒక గ్రామానికి పోతూ ఉంటారు. వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. నెలకు ఒక్కొక్క గ్రామాన్ని ఒకసారి టచ్ చేసేదానికి. గతంలో ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో ఆ వ్యాక్సిన్స్ ఇచ్చేటువంటి డ్యూటీ వాళ్ళదే ఉంటుంది. అవసరమైతే మా ఏఎన్ఎంలు, మా ఆశా వర్కర్లు ఇవాళ గ్రామాల స్థాయి కూడా పోయి వేసేంత కెపాసిటీ ఉన్నది. కాబట్టి వ్యాక్సిన్ దొరకడం ఇంపార్టెంట్, కానీ దొరికిన తర్వాత వేసడానికి చాలా ఈజీ. ఎందుకంటే వ్యాక్సినేషన్లో మీకు తెలుసు తెలంగాణ దేశంలో 96%తో ప్రథమ స్థానంలో ఉంటుంది. యాక్చువల్గా మనది ఒక 4-5 మున్సిపాలిటీ చిన్న ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నాం. అవన్నీ కూడా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ కూడా మాస్కులు లేకుండా రావద్దని, అసలు విడివిడిగా ఉండాలని చెప్పిండ్రు. అవి ఆదేశాలు ఇచ్చింది. మేము కూడా ఒక 2-3 ఈ సందర్భంగా మాకు కొంత డిమాండ్స్ వస్తున్నాయి. ఒక 3 డిమాండ్స్. ఒకటి, వ్యాక్సినేషన్ టెస్టింగ్ ఒకటే పిఎస్సీలు జరుగుతున్నప్పుడు అంత కలగరములం అవుతుంది, క్రాస్ కంటామినేషన్ అవుతుందని చెప్పిండ్రు. దాన్ని మేము కొంత ఎట్లా దాన్ని ఎలిమినేట్ చేయాలో చూస్తూ ఉన్నాం.
రెండోది ఏం డిమాండ్ వస్తుందంటే సీనియర్ సిటిజన్లకు కొంత ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళ లైన్లు వేరు పెట్టుండి, వీళ్ళతో ఉంటే మాకు కంటామినేట్ అవుతుందని చెప్పారు. సీనియర్ సిటిజన్ యొక్క డిమాండ్లు కూడా వాళ్ళ రిక్వెస్ట్ కూడా మేము ఎట్లా సార్ట్అవుట్ చేయాలో చూస్తాం. రెండు. మూడవది పిఎస్సీలు సరిపోకపోతే మా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి గ్రామాలలో మండలాల్లో పెద్ద పెద్ద కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఎట్లా వాడుకోవాలో చూస్తాం. సార్ మీరు చెప్పిన మాటలు అంటే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అమలు చేస్తూ ఉంది. పరిస్థితి అదుపులో ఉన్నంత వరకు ఇక్కడ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తూ ఉంది, పటిష్టంగా పనిచేస్తూ ఉంది, అదుపులోనే ఉన్నాయి కేసులు అన్నది ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తూ ఉంది. కానీ కేసులు మితిమీరిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతుంది అన్నది ఒకటి. రెండోది టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెబ్సైట్లలో చూసినటువంటి లెక్కలు ఓ రకంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లెక్కలు ఓ రకంగా ఉన్నాయి, బెడ్స్ షార్టేజ్ ఉన్నాయి. ఒక్కో పేషెంట్ అడ్మిట్ కావడానికి మినిమం 3-4 గంటలు టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆక్సిజన్కి సంబంధించినటువంటి సప్లై ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది అన్నది కేంద్రం చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? యాక్చువల్గా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు ఇప్పటిదాకా తూచా తప్పకుండా పాటించింది తెలంగాణ రాష్ట్రం. అమరావతి ఏనాడు కూడా రాజకీయపరమైన విమర్శలు చేయింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మేము ఎప్పుడు విమర్శ చేయలేదు. మా మీద విమర్శ చేస్తున్నాం. మేము ఇది ఇచ్చినాం వాడుకోవట్లేదు, అది ఇచ్చినాం మీరు పెట్టలేదు, వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శకు సమాధానం చెప్తున్నారు తప్ప నేను విమర్శ చేయట్లేదు. గంత కుసంస్కారంగా లేము మేము ఒకరి మీద నెట్టేసి మేము తప్పించుకుందాం లేము. కానీ ఇవాళ కూడా నేను ఒక మాట చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా, మొత్తం దేశంలో వాళ్ళు పాలించే రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఎఫెక్టివ్గా కరోనా కట్టడిలో పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. దీన్ని కాదంగా చెప్పమని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. వట్టిగా మాట్లాడడం తప్ప, వట్టిగా విమర్శ చేయడం తప్ప ఇవాటికి కూడా మీరు బయట రాష్ట్రాలు చూస్తలేరా? ఢిల్లీలో ఏం జరుగుతుందో, గుజరాత్లో ఏం జరుగుతుందో, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో, ఫుట్పాత్ల మీద శవాలను పెట్టి కాల్ చేస్తున్నారు. గత దయనీయ పరిస్థితులు లేవు మనం. రెండవది, అసలు ఎప్పుడు కూడా మేము మా రిక్వెస్ట్ వల్ల ఏంటిది, ఇది దేశం యొక్క విపత్తు, అవునా కదా? దేశం యొక్క విపత్తు అయినప్పుడు దేశం స్పందిస్తా లేదా, దేశం పట్టించుకోవాల్సిన సక్రమం ఉందా లేదా? ఇవాళ రెమిడిసివిర్ల మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతా? ఇవాళ మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మా రెమిడిసివిర్ మేమే వాడుకొని ఇస్తావా చెప్పండి? మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు ఉన్నాయి, మేమే వాడుకొని ఇస్తావా చెప్పండి? ఒకవైపు నియంత్రణ చేస్తావు, ఇంకోవైపు డిజైన్ చేసుకుంటావు. మీ కంట్రోల్ అన్నమాట వాస్తవం కాదా? ఆక్సిజన్ విషయంలో మీ బాధ్యత లేదా చెప్పండి? రైళ్లు ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడెక్కడ పంపాను 100 రైళ్లలో పంపచ్చు కదా. ట్యాంకర్స్ ఇక్కడ సింగపూర్ నుంచి వస్తున్నాయని ఇంకో దగ్గర నుంచి వస్తున్నాయని అంటున్నారు, తెప్పించచ్చు కదా. ఇవాళ బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా మళ్ళీ రానిత్తలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. పాకిస్తాన్ కూడా రానిత్తలేదు. మళ్ళీ 135 కోట్ల జనాభా కదా దేశం. ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటిది కూడా మళ్ళీ మనకి గిది పంపుతాం గది పంపుతానే పరిస్థితికి వచ్చింది. నోట్లో కట్టున్నాం మనం సాయం చేసే స్థాయిలో ఉన్నోళ్ళం, మనం సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నోళ్ళం, మనమే పెద్దన్న పాత్ర పోషించామని చెప్పిన వాళ్ళం. ఇవాళ పరిస్థితి ఏందో చెప్పండి మీరు? అది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతనా? మొదటి కరోనా వేవ్లో కరోనా కట్టడి ఎట్లా ఉంటుంది, కంటైన్మెంట్ జోన్ల విషయంలో కరీంనగర్ ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం చేసింది. ఇప్పుడు సెకండ్ వేవ్కి వచ్చేసరికి కంటైన్మెంట్ జోన్ల విషయంలో కానీ టెస్టింగ్, ట్రీట్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అదంతా తప్పు. అసలు మనం కాదండి, మీరు చదువుతున్నట్టు లేరు. ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు అసలు టెస్టింగే వేస్ట్ అంటున్నారు. టెస్టింగ్ చేయదు, ఇప్పుడు టెస్టింగ్ చేసే టైం కాదు ఇది. రెండవది, సిమ్టమ్స్ ఉంటే తొందర రా, కరోనా ట్రీట్మెంట్ తీసుకో. జలుబున్నా జ్వరమున్నా ఇప్పుడు వచ్చేటువంటి బాడీలో ఏ మార్పు ఉన్నా కూడా మొట్టగా కరోనాగా మీరు భావించు.